Hello everyone, welcome back to my channel. Name me Mahi. సో ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమై ఉంటుంది. కోటి బర్త్డే అన్నమాట 27th. ఇవాళ 26th. వాడికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమి ఉండదు అనమాట. వాడే నాకు ఒక ఆప్షన్ ఇచ్చేస్తాడు, ఈ గిఫ్ట్ కావాలి అని, అది నేను కొనిస్తాను. బట్ ఈసారి ఏమైందంటే నేను ఆల్రెడీ వాడికి ఒక 2 days ముందు వెళ్ళి షాపింగ్ చేసి వాడికి అన్ని కొని తీసుకొచ్చాను, బట్టలు అవన్నీ. బట్ తర్వాత ఒక 2 days నిన్న మొన్న అనుకుంటా ఒక షర్ట్ చూపించి ఆన్లైన్లో నాకు ఇది కావాలని అడిగాడు. నీకు ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది, నేను ఇంకేం కొన్ను, ఇప్పుడు ఆర్డర్ పెట్టినా అది రాదని చెప్పాను. నాకైతే అది గిఫ్ట్ కింద ఇవ్వాలి, వాడికి సర్ప్రైజ్ చేయాలి అనుకుంటున్నాను. వాడు చూపించిన షర్ట్ అయితే ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఈ షర్ట్ అడిగాడు, అది ఎక్కడ దొరకలేదు. అది తునిలో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట, అందులో ఆర్డర్ పెడితే ఆ టైంకి కూడా రాదు. సో నేనేం ఆలోచించానంటే ఒక వైట్ షర్ట్ తీసుకుని దానిపైన యాప్లిక్ చేయిందామా అనుకున్నాను. బట్ యాప్లిక్ చేసే వాళ్ళు కూడా 1 day అంత ఫాస్ట్గా అవ్వదన్నారు. ఇంకా అన్నీ చేసి మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇంకొక ఐడియా వచ్చిందనమాట. ప్రింట్ చేపిద్దాం, వై నాట్, ప్రింటింగ్ అయినా బాగానే ఉంటుంది కదా అని చెప్పి ప్రింట్ చేపిద్దాం అనుకున్నాను. బట్ ప్రింట్ చేసే వాళ్ళు కూడా ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా ఇంకా వాళ్ళతో వీళ్ళతో అందరితో కాన్వర్సేషన్ చేసి అందరితో మాట్లాడిన తర్వాత ఐ ఫౌండ్ ఏ షాప్. యాక్చువల్గా వాడు అడిగిన షర్ట్ నేను చూసిన తర్వాత ఏమనుకున్నానంటే యాప్లిక్ వర్క్ చేయించేద్దాము బొటిక్లో అనుకున్నాను. కాకపోతే యాప్లిక్ వర్క్ కుదరలేదు. పోనీ టీ-షర్ట్స్ అవి ప్రింట్ చేస్తారు కదా ఫేర్వెల్స్కి, అలా వాళ్ళ దగ్గర చేయిందాం అనుకున్నాను. ఆ వాళ్ళ దగ్గర కూడా అవ్వదన్నారు. షర్ట్ మీద అయితే ప్రింట్ అవ్వదన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న టీషర్ట్ మీదే అవుతుంది అన్నారు. బట్ ఆ టీషర్ట్ అంత క్వాలిటీగా అనిపించదు. అండ్ ఈ షర్ట్ వాడు మెమరబుల్గా దాచుకుంటాడు, కొంచెం లాంగ్ టైం యూజ్ చేస్తాడని చెప్పి నేను షర్ట్ తీసుకుని దానిపైన ప్రింటింగ్ ఇచ్చానమాట. అసలు భీమవరంలో ఎక్కడా కుదరదు, ఎవరు చేయనన్నారు. మా మావయ్యకి తెలుసా అంట, ఒకసారి ఎప్పుడో ఏదైనా ఫ్లాగ్ మీద చేయించారంట ప్రింటింగ్. వాళ్ళ నెంబర్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అడ్రస్ కనుక్కొని మొత్తానికి వెళ్ళి ప్రింటింగ్ అయితే ఇచ్చాము. సర్ప్రైజింగ్ పీపుల్ గైస్, నాకు ఇష్టమైన వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చి ఆ రియాక్షన్ చూడడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఈసారి వాడికి ఏం కొనాలి అనుకుంటున్నప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా షర్ట్ అయితే కొన్నాను, కానీ ఇంకా ఏదైనా ఇవ్వాలని వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి ఏదో ఒకటి కొనాలి అనుకుంటున్నాను. ఫైనల్గా వాడే నాకు ఆ హింట్ ఇచ్చాడనమాట. దాన్ని ఇలా సెట్ చేశాను. ఫైనల్గా ఒక షాప్కి వెళ్ళాము, అక్కడ చూసాను నేను ఎలా కావాలి ప్రింటింగ్ ఏంటనేది అంతా. వాళ్ళకి పిక్స్ అని చేసి సేమ్ వాడు ఏంటంటే ఓజీ షర్ట్ అనమాట, ఇక్కడ ఓజీ అని వస్తుంది, అలా కావాలని అడిగాడు. అలా కావాలి ఇదంతా చెప్పేసి అక్కడ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. అండ్ గైస్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. ఇలా చిన్ని సర్ప్రైజ్లు, ఇలాంటి చిన్న విషయాలు ఎంత హ్యాపీనెస్ ఇస్తాయి కదా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దట్ షర్ట్. వాడెంత ఎక్సైట్ అవుతాడో చూసిన తర్వాత లెట్స్ సీ. సో ఇప్పుడు నేను కలిసి ప్రింటింగ్ దగ్గర షర్ట్ తీసుకోవడానికి అని చెప్పి వచ్చాము ప్రింటింగ్కి ఇవ్వడానికి. యాక్చువల్గా మార్నింగ్ వచ్చి ఇచ్చేసి వచ్చేసామన్నమాట. ఈవినింగ్ రమ్మన్నారు. ఈ షాప్ చాలా మంది అడుగుతున్నారు అడ్రస్ నన్ను, నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రిలయన్స్ పక్కన, రిలయన్స్ దాటిన తర్వాత భీమవరంలో కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక సందు ఉంటుంది. ఆ సందులోకి వెళ్ళిక మనకి మీనా బిస్కెట్స్ అనేసి ఉంటుంది అనమాట షాపు, దాని పక్కనే ఉంటుంది. ఇక్కడ షాప్ అడ్రస్ మీకు కనిపిస్తుంది అని చెప్పి నేను ఆ వీడియో తీశాను. అక్కడికి వెళ్ళి అడగాలన్నమాట. తర్వాత నాకు ఏం డిజైన్ కావాలి ఏంటనేది వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇలాగ నాకు శాంపుల్ చూపించారు. నాకైతే సైజు అండ్ అంతా ఓకే అని చెప్పాను. సేమ్ అలాగే ప్రింట్ చేసి ఇవ్వమని చెప్పాను. భలే ఉంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా మా తమ్ముడు చూపించిన డిజైన్ వేరనమాట, సమ్ చైనా లాంగ్వేజ్లా ఉండి ఓజీ అని వచ్చింది. అది కూడా ఒక సైడ్కి వచ్చింది. నాకు అలా నచ్చలేదు, ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలి అని చెప్పి ఇలా కస్టమైజ్ చేయించాను. అండ్ అవుట్పుట్ అయితే మా ఎత్తికి గైస్ నాకు చాలా 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 బాగా నచ్చింది. వాడు ఇంకెంత ఎక్సైట్ అవుతాడో ఏంటో అసలు. అంతా ఓకే అనమాట. షర్ట్ కూడా వచ్చేసింది, నేను ఇస్త్రీ చేయించేసి దాచిపెట్టాను. తర్వాత బర్త్డే 12 o'clockకి ఇద్దామనేసి నా ప్లాన్ అనమాట. దాంతోపాటు హ్యాంపర్ కూడా చేయించాను. దిస్ ఇస్ ఫ్రమ్ గిఫ్ట్స్ హబ్ అని చెప్పి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. హ్యాంపర్స్ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ పేజ్లో, మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా. హ్యాంపర్ కూడా నేను ప్రత్యేకించి చేయించాను వాడి బర్త్డే కోసం. బెంటో కేక్ కావాలి అండ్ వాడి ఫొటోస్ ఇలా కస్టమైజ్ చేసి పంపించారు, చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు ఇలా సర్ప్రైజ్ చేస్తున్నాను, వాడి రియాక్షన్ మీరు కూడా చూసేయండి. Happy birthday! Happy birthday to you. Happy birthday to. పెట్టే కోటి. ఓకే.
ఈ కేక్ కటింగ్ ముందు వాడిని చాలాసేపు ఏడిపించాము. కేక్ కటింగ్ అదంతా ఏం లేదు, మామూలుగా విష్ చేసి మేము పడుకుని పోతాము అని. బట్ అలా బయటకు వెళ్ళి మళ్ళీ కేక్ తీసుకొని లోపలికి వచ్చి విష్ చేసామన్నమాట. వాడు ఇదే సర్ప్రైజ్ ఏమో అనుకున్నాడు. ఫస్ట్ గిఫ్ట్ అయితే సతీష్ యజ్ఞేష్ ఇచ్చారు. వాడికి ఫుట్వేర్ తీసుకొచ్చారు. వాడికైతే చాలా చాలా బాగా నచ్చేసాయి. ఎప్పుడు ఇలాంటివి వాడలేదంట, ఇలాంటివంటే ఇష్టం అంట, తెగ నచ్చేసాయి వాడికైతే. ఇప్పుడు మళ్ళీ అక్కడే కూర్చొని పిక్స్ తీస్తామని చెప్పి కూర్చోబెట్టి నేను నా గిఫ్ట్ తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్గా ఇది నా గిఫ్ట్ ఒకటి కాదు, గాయత్రి నేను విసు ముగ్గురం కలిసి చేయించాము. బట్ వాళ్ళ వీడియోలోకి రామన్నారని చెప్పి నేనే ఇస్తున్నాను. ఆడికి ఆల్మోస్ట్ అర్థమైపోయింది ఆ గిఫ్ట్ ఏంటి అనేది. వాడు షర్ట్ అని ఆల్మోస్ట్ గెస్ట్ చేస్తాడు. బట్ ఇంకా వాడికి ఓపెన్ చేసిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్ మీరే చూసేయండి. మా కోటికి ఇద్దరు, ఒకటేమో ధోని అండ్ పిఎస్పీకే. వీళ్ళిద్దరంటే చాలా చాలా ఇష్టం అనమాట, డైహార్డ్ ఫ్యాన్ ఇద్దరికి కూడా. సో ధోనిది అనుకున్నాను ఫస్ట్ నేను. ఎప్పుడైతే షర్ట్ అడిగాడో నేను మళ్ళీ చేయించుదాం అనుకున్నాను. ఇంత పిచ్చి ఏంటో మరి, అసలు చూసుకునే వాడికి ఆనందం అనమాట. ఆ స్మైల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది వాడికి ఎంత నచ్చుంటుందో. మేమైతే ఫుల్ అరుపులు, నేను అంతా మీకు వాయిస్ ఓవర్లో పెడుతున్నాను కాబట్టి వినిపించట్లేదు, బట్ ఫుల్ హ్యాపీ అనమాట. వాడైతే వెంటనే ఆన్ ద స్పాట్ నేను ఇవ్వగానే ఓపెన్ చేసేసి చూసేసుకొని వెంటనే వేసేసుకున్నాడు. సో అదనమాట వాడి రియాక్షన్ నేను ఇచ్చిన సర్ప్రైజ్కి. మీకు ఎలా అనిపించింది షర్ట్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.